కర్ణాటక కాంగ్రెస్లో నెలలుగా కొనసాగుతున్న సీఎం పదవిపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఉన్న అంతర్గత పోరు మరోసారి కీలక దశకు చేరింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మళ్ళీ ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్కు రావాలని తన ఇంటికి ఆహ్వానించారు. శివకుమార్ కూడా రేపు ఉదయం 8:30 బెంగళూరుకు చేరుకునేలా తన పర్యటనలో మార్పులు చేసుకున్నారు. ఉదయం 9 గంటలకు ఇద్దరు కలిసి అల్పాహారం చేస్తారని సమాచారం. ఈసారి అల్పాహార మెనూలో ఇడ్లీ, వడ, సాంబార్, చట్నీ వంటి సాధారణ దక్షిణ భారత వంటకాలు ఉండనున్నాయి. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు అగ్రనేతల మధ్య జరిగే ఈ సమావేశాన్ని కూడా ముందుగానే అధికారికంగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. ఇక ఇది ఇద్దరి మధ్య జరుగుతున్న మూడో బహిరంగ బ్రేక్ఫాస్ట్ సమావేశం. గత డిసెంబర్లో జరిగిన 2 సమావేశాలు నాయకత్వ వివాదాన్ని పరిష్కరించలేకపోయాయి. అప్పట్లో పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు మాత్రమే వారు కలుసుకున్నారని సమాచారం. ఇక ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా కూడా బెంగళూరుకు వస్తుండడంతో పరిస్థితి మరింత వేగంగా మారుతోంది. రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వర కూడా మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో ఉన్న హైకమాండ్ నాయకులు, ముఖ్యమంత్రి మధ్య జరిగిన చర్చలపై స్పష్టత లేదని తెలిపారు. త్వరలో సుర్జేవాలా అన్ని విషయాలను క్లియర్ చేస్తారని ఆయన తెలిపారు. ఇక ఈ బ్రేక్ఫాస్ట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని అనుచరులకు తెలియజేసి రాజీనామా లేదా అధికార మార్పిడి ప్రకటన వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక ఈ పరిణామాలకు ముందు సోమవారం రాత్రి ఇద్దరు నేతలు ఢిల్లీకి వెళ్లినా వేరువేరుగా ప్రయాణించారు. మరుసటి రోజు సిద్ధరామయ్య కర్ణాటక భవన్లో ఇతరులతో కలిసి అల్పాహారం చేశారు. అయితే డీకే శివకుమార్ అక్కడ లేరు. తర్వాత సుమారు 6 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఇద్దరు నేతలు విడివిడిగా కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చలు జరిపారు. అనంతరం కాంగ్రెస్ నాయకత్వం మీడియా సమావేశం నిర్వహించి ఇది పూర్తిగా రాజ్యసభ ఎన్నికలు, కౌన్సిల్ ఎన్నికలపై చర్చ మాత్రమేనని, నాయకత్వ మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేసింది. అయితే పార్టీ లోపల అంతర్గతంగా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్ డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలని భావిస్తుందని, సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభలో కర్ణాటక నుంచి 4 స్థానాలు ఖాళీ అవుతుండగా కాంగ్రెస్ 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అందులో మల్లికార్జున ఖర్గే మళ్లీ ఎన్నిక కావచ్చని, అలాగే డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ను కూడా అభ్యర్థిగా నిలవవచ్చని సమాచారం. ఇక ఈ మొత్తం నాయకత్వ వివాదానికి మూలం 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన రొటేషన్ సీఎం హామీ అనే ప్రచారం. మొదటి 2.5 ఏళ్లు సిద్ధరామయ్య, తర్వాత శివకుమార్ సీఎం అవుతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే సిద్ధరామయ్యకు అప్పట్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో ఆయననే సీఎం పదవిలో కొనసాగించారు. ఎన్నికల తర్వాత పరిస్థితులు మళ్లీ మలుపు తిరిగాయి. ఇప్పుడు మరోసారి ఈ వివాదం వేడెక్కింది. శివకుమార్ పుట్టినరోజు సమయంలో నెక్స్ట్ సీఎం పోస్టర్లు వెలువడటం, ఢిల్లీ సమావేశాలు, హైకమాండ్ చర్చలు తదితర అంశాలు రాజకీయ వేడిని పెంచాయి. కాంగ్రెస్ మాత్రం అధికారికంగా ఇవన్నీ కేవలం ఊహాగానాలు అని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం పెద్ద మార్పు దిశగా పరిణామాలు వేగంగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. గత వారం శివకుమార్ చేసిన మంచి సమయం వస్తుంది అనే వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కీలక సంకేతంగా మారింది. ఆ సమయం ఇప్పుడు దగ్గరలోనే ఉందన్న అంచనాలు కూడా బలపడుతున్నాయి.